ఇంతకు ముందు ఎపిసోడ్‌లో వీరవర్మ అతని అల్లుడు యమధర్మరాజు యుద్ధం గురించి తెలుసుకున్నాం కదా! కృష్ణుడు, అర్జునుడు మరియు పరివారం అంతా కూడా కలిసి ధర్మానికి ప్రతీక అయినటువంటి యమధర్మరాజు మీదనే యుద్ధం చేయవలసి వస్తుంది. ఎంతో అద్భుతమైన వీరవర్మ యుద్ధం అది. అలాగే అత్యంత పరాక్రమవంతుడైనటువంటి వీరుడు కూడా ఎదురు కాబోతున్నాడని సాక్షాత్తు నారద మహర్షి వాళ్లకు ఎదురొచ్చి చెబుతాడు. ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా! సో ఇప్పుడు అర్జునుడు ఇంత వినయంగా అడిగేసరికి నారద మహర్షి ఈ చంద్రహాసుడి కథ చెప్పడం మొదలు పెడతాడు. ఈ చంద్రహాసుడి జీవితం పుట్టినప్పటి నుండి ఎన్నో కష్టాల పాలవుతుంది. చిన్నప్పుడే అందరినీ పోగొట్టుకుంటాడు. వీధిలో అనాథ బాలుడిగా పెరుగుతాడు. అలాంటి వీరుడిని శ్రీకృష్ణుడు కూడా ఎదిరించలేక తన నిజ స్వరూపమైన విష్ణు స్వరూపాన్ని పొంది తన విష్ణు హస్తాలతో కౌగిలించుకొని అర్జునుడిని కాపాడుకుంటాడు. ఈ వీరుడి కథ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ వీరవర్మ కథ 2-3 ఎపిసోడ్గా వస్తుంది. ఈ కథను నారదుడు అర్జునుడికి కాదు మనకి చెబుతున్నట్టుగా విందాం. అసలు కథని మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గైస్, మన వాట్సాప్ ఛానల్ సంబంధించిన లింక్ ను కూడా కింద కామెంట్ లోను డిస్క్రిప్షన్ లోను ఇస్తాను. దానిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అన్ని కూడా ముందుగా అందులో పోస్ట్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అర్జునుడు ఇంత ఆర్తిగా ప్రశ్నించేటప్పటికి నారద మహర్షి ప్రసన్నుడై నేను పూర్తిగా చెబుతానయ్యా విను అని కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం కేరళ దేశంలో సుధార్మికుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను మంచి మేధావి, వీరుడు, ధర్మంగా శాస్త్రోక్తంగా రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆయనకు చాలా కాలం సంతానం కలగలేదు. చివరికి సంతానం కలిగింది. మగపిల్లవాడు పుట్టాడు. కానీ మూలా నక్షత్రంలో పుట్టాడు. గండ నక్షత్రంలో, అందులోనూ పూర్తిగా గండ గడియలు ఏవైతే ఉన్నాయో వాటిలో పుట్టాడు. కానీ ఆ పిల్లవాడు దివ్య లక్షణాలతో పుట్టాడు. ఆ సాముద్రిక లక్షణాలన్నీ దేదీప్యమానంగా ఉన్నాయి. దానికి అందరూ సంతోషిస్తున్నారు. ఆ పిల్లవాడికి చంద్రహాసుడు అని పేరు పెట్టారు. ఈ కుమారుడు పుట్టిన కొద్ది దినాలకే ఆ చుట్టుపక్కల ఉండే శత్రురాజులు కొంతమంది కుమ్మక్కైపోయి అందరూ కలిసి ఒక్కసారిగా ఆ సుధార్మిక రాజ్యం మీద విరుచుకుపడ్డారు. ఇతను మహాపరాక్రమంతో యుద్ధానికి వెళ్ళాడు. కానీ శత్రువులందరూ ఒక్కటిగా యుద్ధానికి రావటం వల్ల ఆ యుద్ధంలో సుధార్మిక రాజు మరణించాడు. తన భర్త యుద్ధంలో మరణించాడని తెలిసి ఆయన పట్టపురాని వెనక ముందు చూసుకోకుండా అగ్ని ప్రవేశం చేసింది. శత్రురాజులకు ఈ విషయం తెలిసిపోయింది. 4 పక్కల నుంచి శత్రువులు కమ్మేశారు. ఊరంతా దోపిడీ దొమ్మిగా ఉంది. ఈ రాకుమారుడు దొరికితే చంపేస్తారు. అందుకోసమని ఒక దాది దయతలిచి ఆ పసిపిల్లవాడిని తీసుకుని అంతఃపురం నుంచి అడవిలోకి పారిపోయింది. ఆ విధంగా దాది కరుణా కటాక్షాల చేత తల్లి తండ్రి లేని ఆ రోజుల పిల్లవాడు ఆ రాజ్యంలో నుంచి బయటపడ్డాడు. ఎంత వెతికినా శత్రురాజుల చేతిలో పడలేదు. ఆ దాది ఆ పసిపిల్లవాడిని పెట్టుకొని ఎటుపోవాలో దిక్కు తెలియక ఆ కేరళ దేశం నుంచి ఇంచుమించు గుజరాత్ రాష్ట్రం వరకు వచ్చేసింది. అక్కడ కుంతలపురం అని ఒక పెద్ద పట్టణం కనిపిస్తే ఆ ఊరిలో పని మనిషిగా జీవనం ప్రారంభించింది. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసుకుంటూ, అంట్లు తోముకుంటూ, బియ్యం దంచుకుంటూ జీవనం చేస్తూ పిల్లవాడిని జాగ్రత్తగా పోషించుకుంటోంది. 3 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు ఆ పిల్లవాడు రాజపుత్రుడు కాదు, దాసీపుత్రుడు. దానికి తగ్గట్టుగా జీవనం జరుగుతోంది. కానీ ఆ పిల్లవాడి అదృష్టం ఏమిటో పుణ్యమేమిటో గాని వాడికి 3వ సంవత్సరం నిండేటప్పటికీ ఆ దాదికి అనుకోకుండా జబ్బు చేసి చికిత్స చేసే దిక్కు లేక చనిపోయింది. ఆ కుర్రవాడు మళ్ళీ దిక్కులేని వాడైపోయాడు. కుర్రవాడు ముద్దుగా, అందంగా, ఎర్రగా, బుర్రగా ఉన్నాడు. అన్ని వీధులు తిరుగుతూ ఉండేవాడు. ఆ దాసీనే అతని తల్లి అని అంతా అనుకుంటున్నారు. ఎక్కడో పరదేశం నుంచి వచ్చిన తల్లి లేని పిల్లవాడని దయదలిచి ఆ చుట్టుపక్కల ఉండే అమ్మలక్కలు అతనికి అన్నం పెట్టి బట్టలిచ్చి పోషిస్తూ ఉండేవారు. కుర్రవాడు ముద్దుగా ఉండేవాడు, మంచి తెలివిగా ఉండేవాడు, అందరితో స్నేహంగా, ఉపకారంగా ఉండేవాడు. అందువల్ల అందరూ అతన్ని ఆదరభావంతో చూస్తూ ఉండేవారు. అలా ఆడుకుంటూ తిరుగుతూ ఉండగా ఒక రోజున అతనికి ఒక చోట ఆడుకునే రాళ్లలో ఒక నల్లటి రాయి దొరికింది. అది నిగనిగలాడుతోంది. దాని మధ్యలో ఒక చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రం లోపల చక్రాల్లాగా గీతలు ఉన్నాయి. అది దివ్యమైన సాలగ్రామ శిల అని కుర్రవాడికి తెలియదు. కానీ ఆ నల్లటి శిలను చూసేటప్పటికీ ఏదో సంతోషం, ఏదో ఆనందం. దాన్ని చేతిలోకి తీసుకునేటప్పటికీ ఒళ్ళు తెలియని పులకరింపు. అప్పటి నుంచి ఆ కుర్రవాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సాలగ్రామ శిలను నోట్లో పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. ఎంగిలి చేయకూడదు, దానికి పూజ చేయాలని ఆ కుర్రవాడికి తెలియదు. ఆడుకునే కుర్రవాడు, చదువులేని కుర్రవాడు, అతనికేం తెలుస్తుంది? ఆ సాలగ్రామ శిల మహిమేమో ఆ కుర్రవాడిలో సహజంగా మహిమ ఉందో తెలియదు. గాని ఎక్కడికి వెళితే అక్కడ అతనికి ఆదరణ లభించేది. ఎవరికి వాళ్ళు మా ఇంట్లో తినమంటే మా ఇంట్లో తినమని బలవంతం చేసేవారు. అందరూ వారి పిల్లలతో పాటుగా అతనికి బట్టలు ఇచ్చేవారు. ఈ విధంగా ఇంకొక 2 ఏళ్లు గడిచాయి. అతనికి 5 ఏళ్లు వచ్చాయి. ఆ కుంతల నగరానికి అప్పట్లో
దృష్టబుద్ధి అనే ఒక మంత్రి ఉండేవాడు. దృష్టబుద్ధి అంటే పటిష్టమైన బుద్ధి కలవాడు అని అర్థం. ఆ దృష్టబుద్ధి గారు సంపన్నుడు కనుక ఆయన ఇంటికి చాలా మంది పెద్దలు, మహర్షులు, బ్రాహ్మణులు భోజనాలకు వస్తూ ఉండేవారు. ఆయన కూడా వారికి కాస్త సహాయం చేస్తూ ఉండేవాడు. ఆయనకి దుర్మార్గుడు అనే పేరు లేదు గాని కొంచెం లౌక్యంగా కఠినంగా ఉండేవాడు అనే పేరు ఉంది. సామాన్యంగా రాజకీయ పదవుల్లో ఉండేవారికి అటువంటి పేరు ఉంటుంది. అంతకంటే దుర్మార్గమైన పేరు లేదు. ఒక రోజున చాలా మంది మహర్షులు ఆయన ఇంటికి భోజనానికి వచ్చారు. వాళ్ళలో కొంతమంది యోగశక్తి కలిగిన మహాత్ములు కూడా వచ్చారు. ఆ మంత్రి వీరందరికీ జాగ్రత్తగా భోజనాలు అవి పెట్టాడు. ఆ సమయానికి ఆ చంద్రహాసుడు అనే కుర్రవాడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ సాలగ్రామం నోట్లో పెట్టుకు వచ్చాడు. అతన్ని చూస్తూనే ఆ భోజనాలకు కూర్చోబోతున్న పెద్ద పెద్ద మహర్షులంతా లేచి నుంచుని ఆదరంగా ఆహ్వానించి తమ మధ్యలో కూర్చోబెట్టుకుని భోజనం చేసి ఆనందపడిపోయారు. భోజనాలు అయిపోయిన తరువాత ఊరుకోకుండా ఆ మంత్రి గారికి ఆశీర్వచనాలు చెప్పి, దృష్టబుద్ధి మహామంత్రి, ఎవరండి ఈ కుర్రవాడు? మంచి తేజస్విగా ఉన్నాడు. ఆ కళ్ళు చూడండి, ఆ కళ్ళల్లో దివ్యకళ ఉందండి. మహారాజు అవుతాడండి. అసలు అంతెందుకు, ఇతను మీ రాజ్యానికి, మీ ఆస్తికి అన్నింటికీ ఉత్తర వారసుడండి అని ఇతన్ని జాగ్రత్తగా చదివించి పైకి తీసుకురండి అని అన్నారు ఆ మహర్షులు. అప్పటి వరకు మామూలుగా ఉండే దృష్టబుద్ధి మంత్రి గారికి ఆ మాటలు వినేటప్పటికీ కోపం వచ్చేసింది. ఈ బ్రాహ్మణులు ఇంతే, ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. ఏదో కుర్రవాడు బాగుంటే బాగున్నాడు, అంత మాత్రం చేత అతన్ని నా ఆస్తికి వారసుడంటారా అని విసుక్కున్నాడు. ఆ మంత్రి గారు విసుక్కునేసరికి వీరు మాటలు తగ్గించేశారు. ఆ కుర్రవాడు వెళ్ళిపోయాడు. వారందరూ వెళ్ళిపోయిన తరువాత ఆ మంత్రి గారు కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంతైనా వీరు యోగ దృష్టి కలవారు. వారి నోటి వెంబడి వాక్కు వచ్చేసింది, నా ఆస్తికి వీడు వారసుడవుతాడని. పైగా రాజ్యానికి కూడా వారసుడు అంటున్నారు. ఇదేం బాగా లేదు. ఏది ఏమైనప్పటికీ ఇది నిజమైతే వంశానికి అప్రతిష్ట వస్తుంది. కనుక ఇటువంటి విషయాలలో కఠినంగా ఉండటం మంచిది అని ఈ కుర్రవాణ్ణి చంపేయాలి అని అనుకున్నాడు. అలా చేస్తే వీళ్ళు చెప్పిన యోగ వాక్కు అసత్యం అవుతుంది. అలా జరిగితే వీళ్ళు ఇక ముందు ఇలా వాగకుండా ఉంటారు. దాంతో వీళ్ళకి కొంత బుద్ధి చెప్పినట్లు అవుతుంది. కనుక ఎన్ని రకాలుగా ఆలోచించినా సరే రాజ్య వ్యవహారంలో కఠినంగా ఉండక తప్పదు. ఇక్కడ దయగా ఉండటం కుదరదు. ఈ కుర్రవాణ్ణి చంపేయటమే ఉత్తమమైన మార్గం అని అనిపించింది ఆ దృష్టబుద్ధి గారికి. దాంతో కొంతమంది కిరాయి హంతకులను పిలిచి, ఒరే అబ్బాయిలు, ఈ పసివాడు దిక్కులేనివాడు, ఇతని వెనకాల ఎవరూ లేరు, మీకేం భయమక్కర్లేదు. దీన్ని మంచి మాటలు చెప్పి తీసుకుపోయి అడవిలో నరికేయండి. నరికేసినట్లుగా నాకేదైనా గుర్తు తీసుకురండి. అలా చేస్తే మీకు మంచి బహుమతులు ఇస్తాను అని అన్నాడు. వాళ్ళదేముంది, కిరాయి హంతకులు కదా. వాళ్ళు ఆ పిల్లవాడిని అడవికి తీసుకుపోయారు. పిల్లవాడు సంతోషంగా వారితో పాటు వెళ్ళాడు. ఆ సాలగ్రామాన్ని నోట్లో పెట్టుకొని చప్పరించుకుంటూ పాటలు పాడుకుంటూ వెళుతున్నాడు. వీడి పాటలు వింటూ వింటూ వారు మెత్తబడిపోతున్నారు. తీరా అడవిలోకి తీసుకువెళ్లి ఒక రాయి చూసి ఆ రాతి మీద వీడిని పడుకోబెట్టి ఒత్తి పట్టుకొని తల నరకటానికి కత్తి తీశారు. అప్పటిదాకా వాడికి అర్థం కాలేదు. ఇప్పుడు వీళ్ళు తనని చంపేస్తారని అర్థమైపోయింది. అయితే ఆ కుర్రవాడు అమ్మో బాబు అని ఏడవలేదు. హరి కృష్ణ పాహిమాం పాహిమం అని అరిచాడు. ఆ అరుపును ఒక పాటగా, ఒక నాదంగా, సంగీతంగా, దీనంగా అరిచాడు. కిరాయి హంతకులు కరిగిపోయారు. ఇన్నేళ్ల నుంచి మనం ఎన్ని హత్యలు చేశాం, ఎంత ఆస్తులు సంపాదించాము, ఎప్పుడైనా హరి కృష్ణ అనే అరుపులు విన్నామా? ఈ పసివాడు ముద్దులు మూటలు కడుతున్నాడు. వీడేం అపకారం చేస్తాడు ఆ మంత్రి గారికి? ఆ మంత్రికి ఇట్లాంటి ఎదవ బుద్ధి పుట్టిందేమిటి? మనమేదో కొన్ని పాపాలు చేస్తే చేశాం. ఈ కుర్రవాణ్ణి చంపడం మాత్రం బాగా లేదు అనిపించింది వాళ్ళకి. కానీ చంపకపోతే ఆ మంత్రి గారితో చాలా ప్రమాదం. చంపినట్లు ఆయనకు ఏదైనా గుర్తు చూపించాలి. అందుకోసమని కుర్రవాణ్ణి పరిశీలించి చూస్తే ఎడమకాలికి 6వ వేలు కనిపించింది. ఆ ఎత్తిన కత్తితో దాన్ని నరికేశారు. పిల్లవాడు విలవిలలాడిపోతున్నాడు. విలవిలలాడుతూ హరినామ కీర్తనమే చేస్తున్నాడు. ఆ హంతకులు నువ్వు ఇక్కడి నుంచి కదిలావా చంపేస్తామని బెదిరించి 6వ వేలు ముక్క తీసుకొని పారిపోయారు. ఆ కుర్రవాడు భయపడుతూ హరి హరి అనుకుంటూ వణికిపోతూ చాలాసేపు అక్కడే కూర్చున్నాడు. కాలి వెంట నెత్తురు కారిపోతుంది. నీరసం వచ్చేస్తుంది. కళ్ళు తేలిపోతున్నాయి. కొంతసేపటికి కొంత ఓపిక తెచ్చుకొని అలా అలా తిరగటం మొదలుపెట్టాడు. అడవిలో ఎటుపోవాలో తెలియటం లేదు. ప్రాణాలు పోయేటట్టుగా ఉన్నాయి. ఆ స్థితిలో ఆ ప్రాంతానికి ఒక రాజుగారు వేటకు వచ్చాడు. ఇతనున్న అడవి శాంబర రాజ్యంలోనిది. అంటే బోయవాళ్ళు ఉండే రాజ్యం. కుంతల రాజ్యానికి అనుబంధంగా ఉండే సామంత రాజ్యాలలో ఇది ఒకటి. చాలా వెనుకబడిన ప్రాంతం. ఇదంతా బోయవారు మొదలైన వెనుకబడిన జాతులు ఉండే ప్రదేశం. వాళ్లకు అధిపతి కులిందుడు. ఆయన గారు వేట కోసమని గుర్రం మీద వచ్చారు. అతను వచ్చేటప్పటికి పసిపిల్లవాడి ఏడుపు వినిపిస్తోంది, హరి హరి అని. ఎవరా అని చూస్తే ఆ కుర్రవాడు కనిపించాడు. కాలి నుంచి నెత్తురు కారుతోంది.
ఏమైందో తెలియదు, ఒళ్ళంతా నెత్తురు. కాని కుర్రవాడు చాలా సుందరంగా ఉన్నాడు. ఆ కులిందుడు దగ్గరకు వచ్చి ఆ పిల్లవాడిని ఆదరించాడు. బాబూ, నువ్వు ఎవరివి, ఎందుకు ఇక్కడ ఉన్నావని అన్నాడు. నేనెవరో నాకు తెలియదండి. నన్ను చిన్నప్పటి నుంచి చంద్రహాసుడు అనే పిలుస్తున్నారు. మా ఊళ్ళో అందరి ఇళ్లలో అన్నం తింటూ ఉంటాను. వీళ్ళెవరో స్నేహితుల్లాగా నటించి నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు. వారి పేర్లు నాకు తెలియవు. ఇక్కడ నన్ను చంపబోయారు. ఎందుకు ఆగిపోయారో నాకు తెలియదు. నా వేలు నరికేసి వెళ్ళిపోయారు అని చెబుతూ బోర్ని ఏడ్చేశాడు. పసివాడు కదా, కొంత ఆదరణ కనిపించగానే బావురుమని ఆ కులిందుడిని కౌగిలించుకుని ఏడ్చేశాడు. దాంతో ఆ కులిందుడి గుండె కరిగిపోయింది. ఆ కిరాయి హంతకులు మంత్రి గారి దగ్గరకు వెళ్లి, మహామంత్రి, ఆ కుర్రవాడిని చంపేసి అతని కాలికి ఉన్న 6వ వేలుని నీకు గుర్తుగా తీసుకొచ్చాం అని చూపించారు. దానితో ఆయన సంతోషపడ్డాడు. ఇక్కడ కులిందుడు ఆ కుర్రవాడిని ఎవరు ఏమిటి అని అన్ని రకాలుగా ప్రశ్నిస్తున్నాడు. ఆ కుర్రవాడు ఏమీ చెప్పలేకపోతున్నాడు. ఎంతసేపటికి నాకు తల్లి శ్రీహరే, తండ్రి శ్రీహరే, లోకమంతా శ్రీహరే అంటున్నాడు. 5 ఏళ్ల పిల్లవాడి నోటు నుంచి అలాంటి మాటలు వచ్చేటప్పటికీ ఆశ్చర్యంగా వింటున్నాడు కులిందుడు. ఆ పిల్లవాడి నోట్లో ఉన్న ఆ సాలగ్రామ శిలకాంతులు తన మీద పడుతున్న కొద్దీ ఆ కులిందుడి ఆలోచనలు మారిపోతున్నాయి. ఆ కుర్రవాడి జాతి ఏమిటో తెలియదు, వర్ణం ఏమిటో తెలియదు, గోత్రం ఏమిటో తెలియదు. వీడు నా గోత్రం శ్రీహరే, నా తల్లి శ్రీహరే, నా బంధువు శ్రీహరే అంటున్నాడు. ఇంతకంటే గొప్ప వ్యక్తి ఎవడుంటాడు? ఇన్నాళ్ల నుంచి సంతానం లేక బాధపడుతున్నాను. నాకు భగవంతుడిచ్చిన పుత్రుడు వీడే అనిపించింది ఆ చిన్న రాజుకి ఆ క్షణంలో. ఆ కుర్రవాణ్ణి ఓదార్చి మెల్లగా గుర్రం మీద కూర్చోబెట్టుకొని ఇంటికి బయలుదేరాడు. కుర్రవాణ్ణి గుర్రం మీద కూర్చోబెట్టుకున్నప్పటి నుంచి రాజుగారి కుడి చెయ్యి అదటం మొదలైంది. శుభశకునంగా అతనికి సంతోషం కలిగింది. ఇంటికి వచ్చాడు. అతని ఊరు పేరు చందనావతి నగరం. ఆయన భార్య పేరు మేధావినీదేవి. ఆమెకు చూపించాడు ఆ పిల్లవాడిని. కథంతా చెప్పాడు. ఈ కుర్రవాడు హరిగోత్రం వాడు, హరిపుత్రుడు, హరినామకుడు. ఇంతకంటే వీడికి ఏమీ తెలియదని చెప్పాడు అని అన్నాడు. ఆవిడ కూడా సంతోషించి ఆ పిల్లవాడిని సొంత పిల్లవాడిగా భావించి ఆదరించింది. రాజుగారు కదా పురోహితులందరినీ పిలిపించాడు. నేను ఒక పిల్లవాడిని దత్తత తీసుకుందాం అనుకుంటున్నానండి. వాడి లక్షణాలు ఎలాగున్నాయో చెప్పమన్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న పురోహితులు, ఉపాసకులు, పండితులు అందరూ వచ్చారు. వాళ్ళు ఆ కుర్రవాడిని పరిశీలించి, అయ్యా, ఇతని లక్షణాలను గురించి చెప్పాలంటే మాకున్న విద్య సరిపోవటం లేదు. ఇతనికి ఏకఛత్రాధిపత్యంగా భూమండలం అంతా ఏలగలిగిన సామర్థ్యం ఉంది. అపారమైన భక్తి కనిపిస్తోంది, పరాక్రమం కనిపిస్తోంది, యోగం కనిపిస్తోంది. ఇంకా ఎన్ని కనిపిస్తున్నాయో చెప్పే వీలు లేకుండా ఉంది. చంద్రహాసుడు అనే పేరు పూర్తిగా సరిపోతుంది. నవ్వుతుంటే చంద్రుడిలాగా ఉన్నాడు కనుక చంద్రహాసుడు అనవచ్చు. పరాక్రమంలో తిరుగులేని కత్తి వంటి వాడు కనుక చంద్రహాసుడు అనవచ్చు. పేరు అలా ఉంచండి, వీడి వల్ల మీరు అభివృద్ధిలోకి వస్తారు అని ఆశీర్వదించారు వాళ్ళంతా. దాంతో ఆ సామంతరాజు సంతోషంగా ఆ కుర్రవాడిని దత్తత తీసుకున్నాడు. ఈ కుర్రవాడికి 5 ఏళ్లు వచ్చాయి కదా, అక్షరాలు ఏమైనా వస్తాయా అని చూస్తే అతనికి ఆలు కూడా రావు. కనుక ఒక పండితులు గారిని ఏర్పాటు చేశాడు. ఆ గురువు గారు ఆ అనగానే ఆ కుర్రవాడు హరి హరి అనేవాడు. ఈ అంటే మళ్ళీ హరి హరి అనేవాడు. దీంతో చిరాకు వచ్చిన ఆ పంతులు 2 దెబ్బలు వేశాడు. అయినా వాడు హరి హరి అని అన్నాడు. అది తప్ప రెండో మాట లేదు. ఆ గురువు గారికి కోపం వచ్చి, ఏమిట్రా నువ్వు బురిధిక్కారం చేస్తున్నావు? నేను చెప్పింది నువ్వు చెప్పాలి, అంతేగాని హరి హరి అంటే అన్నం పెడుతుందా? చదువు రావాలి, శాస్త్రాలు రావాలిరా. శాస్త్రాలు రావాలంటే అక్షరాలు రావాలి అని ఒక చిన్న ఉపన్యాసం చేశాడు. అంతా విని ఆ పిల్లవాడు ఒక సూక్తి చెప్పాడు. గురువుగారు, ఏ శాస్త్రంలో గాని, ఏ కావ్యంలో గాని, ఏ పురాణంలో గాని, ఏ గ్రంథంలో కానీ హరినామం లేకపోయినట్లయితే దాన్ని స్వయంగా బ్రహ్మగారే దిగి వచ్చి చెప్పినా సరే వినకూడదు. అదే నా నియమం అని అన్నాడు. కుర్రవాడు పిరుగులాంటి మాటలు మాట్లాడేటప్పటికీ గురువుగారు గడగడలాడిపోయారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ వాడు పిచ్చి పిచ్చిగా వాగేస్తున్నాడు. మాటలు సరిగ్గా రావేమో అనుకున్నాను. హరిహరి తప్పితే ఇంకేమీ చేతగాదేమో అనుకున్నాను. ఏమిటేమిటో మాట్లాడేస్తున్నాడు. పెద్దవాళ్ళు కూడా మాట్లాడలేని మాటలు మాట్లాడేస్తున్నాడు. ఇతనికి దయ్యం పట్టినట్లుంది. దానికి ఏదైనా చేయించాలండి అని ఆ కుర్రవాడు చెప్పిన సూక్తిని రాజుగారికి వినిపించాడు. ఆ కులింది రాజుగారికి సంతోషం వేసింది. గురువుగారు, కుర్రవాడిని మీరు కొట్టవద్దు, తిట్టవద్దు. పోతే పోనివ్వండి, వాడు దైవాంశతో పుట్టాడు. పుడుతూనే హరినామంతో పుట్టాడు. నాది హరిగోత్రం అన్నాడు. నా తండ్రి హరి అన్నాడు. అటువంటి జీవి ఇంతవరకు నా జన్మలో కనిపించలేదు. వందల ఏళ్లు వచ్చిన దీర్ఘాయుష్ మంత్రులను చూశాను గాని నా తండ్రి హరి, నా తల్లి హరి, నా వంశం హరి, నేనే హరి అనేవాడు కనిపించలేదు ఇంతవరకు. వీడు చిన్నప్పుడే ఆ మాటలు అనేస్తున్నాడు. అడవిలో స్వయంగా చంపుదామని వచ్చిన నరహంతకులు కూడా వీడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు.
ఏదో దైవాంశతో పుట్టాడు వీడు, కనుక చదువు వద్దు, ఏమీ వద్దు, చూద్దాం, ఉపనయనం వయసు వచ్చే వరకు ఆగుదాం, ఆ వయసు వస్తూనే ఉపనయనం చేసి గాయత్రి మంత్రోపదేశం చేయిద్దాం, ఆ మంత్రోపదేశంతో అతనిలో ఏదైనా మార్పు వస్తుందేమో చూద్దాం, వాడికి ఎట్లా ఇష్టమైతే అట్లాగే నడుస్తా, వాడిని హింస పెట్టను, బాధ పెట్టను అని అన్నాడు ఆ పులిందురాజు. గురువు గారిని పంపించేశాడు. కొడుకుని ఇంటి లోపలికి తీసుకువెళ్లి లాలించి ఆడించి, గురువుగారు చదువు చెబుతానంటే ఆయనను అట్లా ఏడిపించావేంట్రా అని అడిగాడు. అప్పుడు పిల్లవాడు, నాన్నగారు ఎన్నైనా చెప్పండి, హరినామం లేని విద్య నాకు అక్కర్లేదు, హరి ఎక్కడుంటే ఆ విద్య నాకు కావాలి అని అన్నాడు. ఆ రాజుగారు ఏమీ అనలేకపోయాడు. కుర్రవాన్ని పరిశీలిస్తూ ఊరుకుండిపోయాడు. రోజులు దొర్లిపోతున్నాయి. ఏకాదశి వచ్చిందంటే ఈ కుర్రవాడు పచ్చి మంచినీళ్లు తాగడు. 5 ఏళ్ల కుర్రవాడు. ఎవరు చెబుతున్నారు వీడికి? ఎలా తెలుసుకుంటున్నాడో తెలియటం లేదు. అలాగే కృష్ణాష్టమి వచ్చిందంటే అంతే తీవ్రంగా ఉపాసన చేస్తున్నాడు చిన్నప్పటి నుంచి. ఇలా ఉండంగా ఒకనాడు తండ్రి ఆలోచించి, నాయన, మనసును ఏకాగ్రం చేసుకొని వేదాక్షరాలను ఎన్నింటినైతే పలుకుతాడో అన్నిసార్లు హరినామం ఉచ్చరించినట్లు లెక్క అని శాస్త్రం చెబుతోంది. కనుక నీలాంటి వాడు వేదాధ్యాయం చేయాలి. వేదమంత్రోచ్చారణ చేసి విశేషంగా హరినామోచ్చరణ ఫలితాన్ని పొందాలని నువ్వు అనుకున్నట్లయితే నీకు ఉపనయనం కావాలి. ఉపనయనం చేస్తే గాని నీకు వేదోచ్చారణ అధికారం రాదు అని చెప్పాడు. సరే, ఉపనయనం చేయండి అన్నాడు ఆ కుర్రవాడు. ఉపనయనం చేశారు. ఉపనయనం చేసి గాయత్రి ఉపదేశం చేసేసరికి కుర్రవాడిలో కళే మారిపోయింది. ఆ క్షణం నుంచి గురువులు ఏం చెబితే అలాగే విద్యాభ్యాసం చేస్తున్నాడు. 4 వేదాలు 4 సంవత్సరాల్లో వచ్చేశాయి. ఇలా ధనుర్విద్య, యోగ విద్య ఒకేసారి నేర్చుకున్నాడు ఆ కుర్రవాడు. ఈ విధంగా ఆ గురువు గారు అద్భుతమైన చాకచక్యంతో విద్య నేర్పుతుంటే చంద్రహాసుడు 12 ఏళ్ల వాడు, ఇంకా యవనంలోకి రానివాడు, యోగ విద్యలోనూ ఆరితేరాడు. 12 ఏళ్లు వచ్చేటప్పటికి ధనుర్విద్య, యుద్ధ విద్యలు అన్నీ పూర్తయినాయి. కానీ అతని తండ్రి గారు ఇంకా విద్యాభ్యాసం చేయి అని బలవంతం పెట్టి 16వ సంవత్సరం వచ్చే వరకు విద్యాభ్యాసం చేయించాడు. 16వ సంవత్సరం వచ్చేటప్పటికి అన్ని విద్యలు వచ్చేశాయి. వేద విద్యలు వచ్చేశాయి. అతను గదాయుద్ధం చేయగలడు, ధనుర్యుద్ధం చేయగలడు, అశ్వయుద్ధం చేయగలడు, రథయుద్ధం చేయగలడు, నేల మీద యుద్ధం చేయగలడు, కత్తి యుద్ధం చేయగలడు, ఇలా అన్ని రకాల యుద్ధాలు చేయగలడు. అటువంటి పరిస్థితిలో ఒక రోజున కొడుకు నాన్నగారి దగ్గరకు వచ్చి, నాన్నగారు, నాకు 16 ఏళ్లు వచ్చాయి కదా, నేను మంచి బలంగా ఉన్నాను కదా, మీరు అనుమతి ఇస్తే మన శత్రురాజుల మీదకి యుద్ధానికి పోయి వస్తా అని అన్నాడు. ఆయన గుండెలు బాదుకున్నాడు. మనం యుద్ధానికి పోవడం ఏమిట్రా బాబు, మనకేమైనా సైన్యం ఉందా? మనకేముంది ఇక్కడ? పెద్ద రాజుగారి కింద ఉండే మంత్రి గారు, దృష్టబుద్ధి గారు దయ ఉంచి మనకి 100 గ్రామాలు రాజ్యంగా ఇచ్చాడు. మనం పూర్తిగా సామంతులం కూడా కాదు. మన స్థాయి ఏమిటంటే మహారాజు గారి మంత్రి కింద పనిచేసే రాజులం మనం. ఆ మంత్రి గారు దయతో దానంగా ఇస్తే వచ్చిన రాజ్యం ఇది. కానీ మన చుట్టుపక్కల ఉన్నవారు మన మీద అసూయతో ఉన్నారు. మనం పైకి వస్తున్నామని వారితో కొంచెం ఇబ్బందిగా ఉంది. వాస్తవమే, ఆ విషయం నాకు తెలుసు. కానీ మనం యుద్ధానికి వెళ్ళటానికి మనకేముంది బలం అన్నాడు. అప్పుడు చంద్రహాసుడు, ఏమీ అక్కర్లేదు నాన్నగారు, శ్రీహరి బలం ఒక్కటుంటే చాలు. శ్రీహరి భక్తులుగా ఉండే యువకులను కేవలం 5గురిని నాకు సహాయంగా పంపించండి చాలు. వారిని వెంట పెట్టుకొని నేను మన శత్రురాజులందరినీ జయించుకొస్తా అని తండ్రి గారిని బలవంత పెట్టేశాడు. తండ్రి గారికి ఇతని మాట కాదనలేని గారాభం ఉంది కదా, అందుచేత ఆయన ఒప్పుకున్నాడు. ఒకే ఒక్క రథంలో చంద్రహాసుడితో పాటు ఈ 5 మంది కూర్చున్నారు. 5గురు కుర్రవాళ్లే. వీళ్ళని ఎవరు లెక్క చేస్తారు? కానీ ఈ చిచ్చరపిడుగులు నెల రోజులు తిరిగేటప్పటికి ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నీ చీల్చి చెండాడి వారి ఐశ్వర్యమంతా రథాల్లో వేసుకుని తీసుకొచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఒకే ఒక్క రథంలో వెళ్లిన వాడు 100ల కొద్దీ రథాలతో వస్తున్నాడు. ఆ రథాల నిండా సొమ్ములు. ఈ కుంతలపురంలో అందరూ కలిసి ఒక ఊరేగింపు ఏర్పాటు చేశారు. ఇక తండ్రి ఆలోచించాడు, తనకంటే తన కొడుకు ఎక్కువ ప్రయోజకుడిగా ఉన్నాడు కనుక ఆలస్యం చేయకుండా ఇతనికి యువరాజ్య పట్టాభిషేకం చేయడం మంచిది అని అనుకున్నాడు. సామాన్యంగా ఇటువంటి పట్టాభిషేకాలు అవి చేయాలంటే పైవారి అనుమతి తీసుకోవాలి. కానీ ఇతనికి కొంత ధైర్యం కూడా వచ్చింది. ఇది చిన్న విషయం అనుకున్నాడు. చంద్రహాసుడికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు. కొంచెం రాజ్య వ్యవహారాల్లో కొడుకును ప్రవేశపెట్టాడు. కొత్త రాజు రాజ్యంలోకి వచ్చేటప్పటికి ఆ రాజ్యంలో ఒక కొత్త ఉత్సాహం పొంగులెత్తేసింది. ప్రతి యువకుడు ముందుకొచ్చేశాడు. ఆ చంద్రహాసుడు వారందరితో చర్చించి కొన్ని ప్రకటనలు చేశాడు. మొట్టమొదటి ప్రకటన ఏమిటంటే, ఇవాళ నుంచి రాజ్యంలో ప్రతివాడు ఏకాదశి ఉపవాసం చేసి తీరవలసిందే. ఇది బలవంతమా అంటే బలవంతం కాదు. చేస్తే వాడు నాకు మిత్రుడు, లేదంటే శత్రువు కాదు, కానీ మిత్రుడు మాత్రం కాదు అన్నాడు. చాలు, వజ్రం లాంటి మాట. మేం చేస్తామంటే మేం చేస్తామని అందరూ ముందుకు వచ్చారు. అక్కడున్న వారందరూ వెనకబడిన జాతుల వారు. వారికి ధర్మం గురించిన ఆలోచన ఉండదు.
వారందరినీ సంస్కారవంతులను చేసి నాగరికులుగా తయారు చేస్తున్నాడు. తండ్రి చూస్తున్నాడు, సంతోషపడుతున్నాడు, ఇంతలో భయపడుతున్నాడు కూడా. రాజ్యం అద్భుతంగా పెరిగిపోతుంది. రాజ్యంలో విద్య పెరిగిపోయింది, సంపద పెరిగిపోతుంది, నాగరికత పెరిగిపోతుంది. ఇది చూసి తనకి రాజ్యం ఇచ్చిన ఆ దుష్టబుద్ధి సంతోషిస్తాడా? ఆయన కొంచెం కరుకు మనిషి, ఆయన అపార్థం చేసుకుంటాడా అని బిక్కుబిక్కుమంటోంది మనసు. అందుచేత ఒకనాడు కొడుకుని పిలిచి, ఆయన మనం ప్రతి సంవత్సరం కప్పం కట్టాలి. మనకి ప్రధానమైన వాడు మహారాజు కాదు, ఆయన గారి మంత్రి దుష్టబుద్ధి మనకు ముఖ్యుడు. మనం ఏ వ్యవహారం చేసినా సరే ఆయన ద్వారా చేయాలి. మనకొచ్చిన ఆదాయాన్ని లెక్క చూసినట్లయితే అందులో సగం రాజుగారికి వెళ్తుంది, దాంట్లో సగం రాణిగారికి, మిగిలిన సగం మంత్రి గారికి ఇవ్వాలి. ఈ పంపుదలంతా సరిగా ఉందా లేదా అని చూసేందుకు మంత్రి గారి కింద మంత్రి గారు మరొకడున్నాడు. ఆయన చాలా మంచి ఉపాసకుడు కనుక నువ్వు మనం కట్టవలసిన శిస్తులు కప్పం ఆ దుష్టబుద్ధి గారికి చేర్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆయన మనల్ని అపార్థం చేసుకోకముందే ఈ పని జరిగితే మనం ఆయనను ఎదిరించకుండా ఉన్నామని మన మీద దయదలిచి ఉంటాడు అని చెప్పాడు. చంద్రహాసుడు సరే అని నమ్మకమైన వాళ్ళని, మంచిగా చదువుకున్న వాళ్ళని, నాగరికంగా ఉన్న వాళ్ళని, వాక్చాతుర్యం కలవాలని ఎంపిక చేశాడు. గుర్రాల మీద, ఒంటెల మీద, బండ్ల మీద, పల్లకల మీద వస్త్రాలు, బంగారు నాణాలు, అడవిలో దొరికే చందనం, కర్పూరం, కస్తూరి, ఏనుగులు, మంచి జాతి రత్నాలు అన్ని కూడా లెక్కల ప్రకారం ఏర్పాటు చేసి పంపించాడు. సో ఇప్పుడు చంద్రహాసుడు రాజ్యపాలనకు వచ్చాడు. అయితే అతని ఎదుగుదలను మంత్రి ఒప్పుకోలేకపోతాడు. ఎవరు ఆ మంత్రి అంటే చిన్నప్పుడే తనని చంపాలనుకున్నాడు కదా ఆ మంత్రి. ఇప్పుడు ఆ మంత్రి పనిన పన్నాగం ఏంటి? దాని నుంచి ఈ చంద్రహాసుడు ఎలా తప్పించుకున్నాడు? వాడి కూతుర్ని ఎలా పెళ్లాడాడు? ఆ తరువాత తనకి వాడి సంపదతో పాటుగా ఆ దేశానికి సంబంధించిన రాజు యొక్క రాజ్యం కూడా వస్తుంది. అది ఎలా వచ్చింది? అతనికి సాక్షాత్తు అమ్మవారి దర్శనం ఎలా అయింది? ఇలాంటి ఎన్నో విశేషాలను తర్వాత వచ్చే వీడియోలో తెలుసుకుందాం. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అందుకన్నా ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అప్పుడే వీడియో కొంచెం రీచ్ పెరుగుతుంది. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.